హెచ్ఎఫ్ డీలక్స్ బండి అయితే స్టార్ట్ అయితే లేదు, మీకు చూపిస్తాను. కరెంట్ అయితే మనకు ఫుల్గా వస్తుంది, బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఫ్యూల్ ఇంజెక్టర్ది ప్రాబ్లం ఉంటుంది. ఫ్యూల్ ఇంజెక్టర్ ప్రాబ్లం అనేది ఎలా చేయాలని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర BS6 హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ వచ్చిందండి. ఈ బైక్ అనేది వేరే మెకానిక్ దగ్గర నుంచి వచ్చిందనమాట. అంతే స్టార్ట్ అవ్వట్లేదు, బండి ఏం ప్రాబ్లం ఉంది మీరే చూడండి అని చెప్పేసి అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. బండి అని ఫ్యూయల్ ఇంజెక్టర్లో ప్రాబ్లం ఎలా వస్తే ఏం చేయాలనేది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫ్యూయల్ ఇంజెక్టర్లో మీకు ప్రెషర్ ఎంత వస్తుంది, పెట్రోల్ పైప్ అనేది దీంట్లో కొత్తగా లాగా ఉందన్నమాట. ఆ క్లిప్ని ఎలా తీయాలనేది చెప్పేసి వీడియోలు మీకు చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కన బెల్ ఐకాన్ని 2 సార్లు నొక్కితే మీకు నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్క్రిప్ట్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఈ BS6 బైకుల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకు తెలియక, మెకానిక్లకు అర్థం కాక. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొత్త మోడల్ అన్నమాట. అయితే ఫస్ట్లో మనకు ఇలా ప్రెస్ చేస్తే మనకు వచ్చేది, కాకపోతే ఈ సైడ్ నుంచే ఉండేది అనమాట. ఇప్పుడు మాత్రం దీనికి పింక్ కలర్, ఎల్లో కలర్లో పెట్టారు. ఈ ఎల్లో కలర్లో పెట్టినందుకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎలా తీయాలనేది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. పాత మోడల్కి అయితే ఇలా మనం ప్రెస్ చేయగానే బయటకు వచ్చేసేది. కాకపోతే ఈ కొత్త మోడల్కి ఏం చేయాలంటే ఫస్ట్లో ఇక్కడ ఉంది కదా, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలా పెట్టి దీనికి ఇలా నొక్కి దానికి కొంచెం గట్టిగా లాక్కుంటే వచ్చేస్తుందండి. ఇది ఈ న్యూ మోడల్ అన్నమాట. ఇలా న్యూ మోడల్లో మీకు కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఇచ్చారు. BS6 బైక్లో అయితే కార్బోరేటర్ అయితే ఉండదు, కాకపోతే ఫ్యూయల్ ఇంజెక్టర్ థ్రోటల్ బాడీ ఉంటుందన్నమాట. థ్రోటల్ బాడీలో అయితే మనకు చెత్త ఉంటే మనకు బండి స్టార్ట్ కాదు. ఫస్ట్ మనం ఫ్యూయల్ ఇంజెక్టర్ మరియు ఫ్యూయల్ పంప్ చెక్ చేయాలి. ఆ ఫ్యూయల్ పంప్ చెక్ చేయడానికి మీకు ఎలా చెక్ చేయాలని చూపిస్తాను చూడండి. పైప్ తీసేసిన తర్వాత ముందు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, కీ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పెట్రోల్ అనేది బయటికి రావాలి. అంటే మీకు ఈ ఫ్యూయల్ ట్యాంక్లో మోటార్ బాగుందా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ మోటార్ బాగుంటే, చెత్త ఏం లేకపోతే మనకు పెట్రోల్ అనేది చాలా సునాయాసంగా దీంట్లో బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ దీంట్లో మీకు చెత్త కానీ లేకపోతే ఫ్యూల్ పంప్ కనుక పాడైపోయి ఉంటే, కాకపోతే లూజ్ కనెక్షన్ ఉంటే మనకు ఇక్కడ నుంచి పెట్రోల్ అనేది రాదు. మీకు ఇప్పుడు ఆన్ చేసి నేను కీ చూపిస్తాను. మీకు ఇక్కడ పెట్రోల్ అనేది మీకు కనిపిస్తుంది. పెట్రోల్ అయితే మనకు బాగానే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, మీకు పెట్రోల్ అయితే బాగా వస్తుంది అనమాట. దీనికి థ్రోటల్ బాడీలో అయితే ఇదే అనమాట కార్బోరేటర్. దీంట్లో అయితే ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఫ్యూయల్ ఇంజెక్టర్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనకు ట్యాంక్లో నుంచి పెట్రోల్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఇప్పాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న ఒక బోల్ట్ ఉంటుంది అనమాట. ఆ బోల్ట్ని మనం పైకి తీసుకుంటే మనకు ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఈజీగా బయటికి వచ్చేస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పెట్రోల్ని మనకు ఇక్కడ ప్రెషరైజింగ్ చేస్తుంది అనమాట. మీరు చూస్తున్నారా, ఇక్కడ ప్రెషరైజింగ్ చేస్తేనే మనకు బండి అనేది స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ కాదు. కాకపోతే దీంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది, దానికి కరెక్ట్గా చేసిన తర్వాత అది మీకు చూపిస్తాను. ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే చెక్ చేశాను, ఫ్యూయల్ ఇంజెక్టర్ అంతా బాగానే ఉంది. కాకపోతే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ క్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో ఫంగస్ వచ్చేసింది అనమాట. అంటే ఫంగస్ అంటే కార్బన్ లాగా. ఈ కార్బన్ని మనము ఈ టూత్ బ్రష్తోని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత మీకు పెట్రోల్ అనేది ఎలా సప్లై అవుతుందని మీకు చూపిస్తాను, ఎలా పంప్ అవుతుందని చూపిస్తాను చూడండి. ఫంగస్ అయితే క్లీన్ చేసేసాను పెట్రోల్తోని. దీనికి ఇప్పుడు ఫిట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే, ఇది కనిపిస్తుంది కదా మనకు, ఇలా ఫిట్ చేసుకుంటే మనకు ఈజీగా కూర్చుంటుంది అన్నమాట. అయితే దీనికి 2 వైర్లు వస్తాయి మనకు, ఇక్కడ చూడొచ్చు. ఒకటి రెడ్ కలర్లో వస్తుంది, ఒకటి బ్లాక్ కలర్లో వస్తుంది అన్నమాట.
ఈ 2 వైర్లే ఉంటాయి. మనకు ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఫ్యూయల్ అనేది మనకు దీంతోనే వర్క్ చేస్తుంది. దీన్ని ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు టక్ మని సౌండ్ వస్తుంది. అప్పుడే మనకు ఇది కరెక్ట్గా కూర్చున్నట్టు, లేకపోతే కూర్చున్నట్టు. ఈ పెట్రోల్ పైప్ని మళ్ళీ దీంట్లో ప్రెస్ చేసి పెట్టాలన్నమాట. దీని మని కూడా మనము ఇలా పెట్టిన తర్వాత మనకు ప్రెస్ చేయగానే మనకు కొంచెం టైట్గా కూర్చుంటుంది అన్నమాట. ఇట్లా కట్టుమని సౌండ్ వస్తుంది. అప్పుడే మనకు ఇది కరెక్ట్గా ఫిక్స్గా కూర్చున్నట్టు. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను పెట్రోల్ అనేది ఎలా ఇంజెక్ట్ అవుతుంది అనేది. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో నన్ను కూడా వాడావా. అబ్బో చూసారా ఫ్రెండ్స్, ఇట్లా పెట్రోల్ అనేది బయట పడతా ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, చిమ్మినట్టుగా కనిపిస్తుంది మనకు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫిట్ చేసేద్దాం. ఫ్యూయల్ ఇంజెక్టర్ ఫిట్ చేసే ముందు ఈ ఓరింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఏమవుతుందంటే ఇది కిందకి జారిపోతుంది. మీరు అలాగే ఫిట్ చేస్తే మనకు హెయిర్ బ్లాక్ అయ్యి మనకు ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది కరెక్ట్గా పనిచేయదు. ఇది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఈ ఓరింగ్ మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది తీసుకెళ్ళి మనకి ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటే ఫిట్ అయిపోతుంది అనమాట. ఇది ఇక్కడ కిందగా మొత్తం కంప్లీట్గా కూర్చుంటుంది. ఇక్కడ బోల్ట్ కూడా కంప్లీట్గా కూర్చుంటుంది అనమాట. మీకు అక్కడి నుంచి కూడా చూపిస్తాను. ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది మొత్తం కంప్లీట్గా కింద కూర్చుంటుంది. మనకి ఇక్కడ బోల్ట్ సిస్టమేటిక్ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. అయితే మనకు ఇది కరెక్ట్గా కూర్చుంటేనే కరెక్ట్గా వర్క్ చేస్తుంది, లేకపోతే వర్క్ చేయదు. దీనికి 8 mm బోల్ట్ వస్తుంది అనమాట. బోల్ట్ అయితే మనకు 10 mm ఉంటుంది, కాకపోతే పైన బోల్ట్ మాత్రం 8 mm ఉంటుంది. దీనికి పైనుంచి ఇట్లా ఫిక్స్ చేసుకొని మనం ఇట్లా టైట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ కలర్. ఈ లాకింగ్ అనేది కూడా కరెక్ట్గా కూర్చోవాలి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. అది మాత్రం కరెక్ట్గా కూర్చోకపోతే మీకు మాత్రం ఇది కరెక్ట్గా అయితే పనిచేయదు. ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే ఫిట్ చేసాము. ఒకసారి మీకు బైక్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. హెచ్ఎఫ్ డీలక్స్ BS6 ప్రాబ్లం అయితే దానికి సాల్వ్ చేశాము. కాకపోతే ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్లో ప్రాబ్లం ఉందన్నమాట. అయితే ఫ్యూయల్ ఇంజెక్టర్ దగ్గర 2 వైర్లు వస్తాయి. దాంట్లో ఫంగస్ వచ్చేసింది, అంటే కార్బన్ వచ్చేసింది. కాబట్టి అది కరెక్ట్గా పెట్రోల్ సప్లై చేస్తలేదు. కాబట్టి బండి అనేది స్టార్ట్ కాలేదు. ఆ మెకానిక్లకు అర్థం కాక మన దగ్గరికి తీసుకొచ్చారు. కస్టమర్ చాలా టెన్షన్ పడ్డారనమాట. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బండి అయితే మొత్తం కంప్లీట్గా చేసి స్టార్ట్ చేసేసాను. కాకపోతే BS6 గురించి చాలామందికి తెలియక ఇబ్బంది పడుతుంటారు కస్టమర్లు కూడా, మెకానిక్లు కూడా. మన వీడియోస్లో చాలా BS6 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాము. కావాలంటే మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో, మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి తెలియజేయండి. నేను మీకు ప్రత్యేకంగా హై చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్లో 1986 మోడల్కి సెల్ఫీ స్టార్ట్ చేశానన్నమాట. ECG కిట్ అనేది ఫిట్ చేశాను. అది చాలా పాత మోడల్ బండి. మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను, మీరు చూడండి. ఆ పాత మోడల్ బైక్కి నేనైతే ఇంజన్ని మార్చలేదు. కాకపోతే ఒక ECG కిట్ అనేది తెచ్చి నేను దానికి ఫిట్ చేసి ఇచ్చాను అనమాట. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే 1986 మోడల్ ఫస్ట్ హీరో హోండా అనమాట. మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దానికి లింక్ పెడతాను, మీరు చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. మన యూట్యూబ్ ఇప్పుడు 9K దాటిపోయిందండి. 9K సబ్స్క్రైబర్ అయిపోయారన్నమాట. మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను మనస్ఫూర్తిగా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి, మీ ఆదరణ అనేది ఎప్పుడు ఉండాలి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, మీరు ఎలాంటి వెహికల్ గురించి తెలుసుకుంటున్నారో అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.